హాయ్ గైస్ వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈ బ్లాగ్కి నేను ఇంట్రో ఇవ్వడమే మర్చిపోయాను, ఎందుకంటే కొంచెం హడావిడిలో ఉన్నాము. అది దేని గురించి ఏంటి అని చెప్పేసి బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇట్స్ అ వెరీ హోల్సమ్ బ్లాగ్. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది గైజ్ నేను రెడీ అయ్యే లోపల. ఎందుకంటే ఈరోజు వాష్రూమ్ క్లీనింగ్ బుక్ చేసినాను అనమాట అర్బన్ కంపెనీలో. యూజువల్గా నేనే చేసుకుంటాను, కాకపోతే చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి డీప్ క్లీనింగ్ లాగా వాళ్ళని పెట్టేస్తే వాళ్ళైతే మిషన్ అన్ని యూస్ చేసి వాల్స్ కూడా అన్ని క్లీన్ చేస్తారు కదా అని చెప్పేసి అది బుక్ చేసేసాను. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్ అండ్ మై బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అట్ దిస్ పాయింట్. ఎందుకంటే నా ప్లానర్ మొత్తం అంతా రెడీగా ఉందన్నమాట. సో కాకపోతే దాంట్లో ఇంకా నేను శుభారంభం ఓం అని కూడా పెట్టలేదు ఇంకా. సో యూజువల్గా అయితే నేను ఎప్పుడో ప్రీ ప్లానింగ్ చేసేసుకొని పెట్టుకుంటా ఈ మంత్ ఏమేమి షూట్ చేయాలి, ఏమేమి షూట్స్ ఉన్నాయి, లేదంటే ఏం బ్రాండ్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఈ మంత్ అయితే ఒక్క పని కూడా కాలేదు గైస్, బికాస్ ఫస్ట్ వీక్లో నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో లేటర్ ఆన్ వచ్చాను కాబట్టి కొంచెం స్లోగానే నడుస్తుంది ప్రాసెస్ అంతా. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొకటి ఏంటి అంటే మా మావయ్య బర్త్డే టుమారో. సో మా మావయ్య బర్త్డే కోసం మేము కొన్ని ప్లాన్స్ చేసామన్నమాట. ఆ ప్లాన్స్ అన్నీ చెప్పే ముందర ఎలాగో రెడీ అయిపోయాను. ఓన్లీ మస్కారా ఈజ్ లెఫ్ట్. సో యూజువల్గా ఈ మధ్య నా లాషెస్ మీరు చూస్తూ ఉంటే చాలా వాల్యూమినస్గా అనిపిస్తూ ఉంటాయి కదా, బికాస్ ఐఎమ్ కాన్స్టాంట్లీ యూజింగ్ దిస్ వన్. ఇట్ స్టేజ్ 9 to 9 ఆల్ ఐస్ ఆన్ యూ వాటర్ ప్రూఫ్ మస్కారా. ఇది చాలా మంచి వాల్యూమ్ ఇస్తుంది లాషెస్కి. మీకు ఫేక్ లాషెస్ పెట్టుకునే అవసరం ఏమి ఉండదు అనమాట, అంత వాల్యూమినస్గా ఉంటుంది. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ రైట్ నౌ. మస్కారా ప్యాకేజింగ్ అంతా చాలా బాగుంది కదా, కలర్ అవ్వచ్చు చాలా క్వర్కీ అండ్ కూల్గా అనిపించింది కలర్ అంతా కూడా నాకు. సో బేసిక్ ఇది ఏంటంటే మనకు లాషెస్ని కోట్ చేసేటప్పుడు మీరు చూడండి చాలా ఈవెన్గా కోట్ చేస్తోంది. మనకు ఒక మంచి లిటిల్ డ్రామా యాడ్ చేస్తుంది అనమాట లాషెస్కి. సో మనకు ఏంటి క్రంపీగా అయిపోకుండా లాషెస్ చాలా వాల్యూమ్గా కావాలి అనుకుంటే డెఫినెట్లీ దీన్ని మనం యూస్ చేయొచ్చు అనమాట. ఎవ్రీ సింగిల్ లాష్ని చాలా ఈవెన్గా కోట్ చేస్తుంది, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అండ్ స్మర్ద్ ప్రూఫ్ కూడా. మీరు చూడొచ్చు, నేను టెస్ట్ కూడా చేశాను. సో బేసిక్గా ఒక సైడ్ మనం యూజువల్గా కొన్ని రెగ్యులర్ మస్కారా స్మర్ద్ చేస్తే ఈజీగా స్మర్ద్ అవుతాయి కదా, ఇది అలా ఉండదు అనమాట. సో స్మర్ద్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీ టు రిమూవ్. వాటర్ ప్రూఫ్ అని చెప్పిన వెంటనే ఇంకా వాటర్ ఒకటే పడితే ఓకే, బట్ నైట్ టైమ్ రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. కొన్ని మస్కారాస్ అయితే లిటరలీ లాషెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో నేను టెస్ట్ చేసా చూడండి, ఒక సైడ్ వచ్చేసి రెగ్యులర్ మస్కారా యూజ్ చేసినాను, ఇంకొక సైడ్ వచ్చేసి స్టేజ్ మస్కారా యూజ్ చేసినాను. జస్ట్ వాటర్ ఒకటే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. నేను ఏ సైడ్ అయితే స్టేజ్ మస్కారా యూజ్ చేశానో చాలా ఈజీగా వచ్చేసింది. దట్స్ వై ఐ కాంట్ కీప్ కామ్, ఎందుకంటే నాకు నా ఎవ్రీడే మస్కారా దొరికేసింది, విచ్ ఇస్ వెరీ ఈజీ టు రిమూవ్. అండ్ నా ఐ లాషెస్ని కూడా ఐ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే ఎంత వాల్యూమినస్గా ఉంటుందో అలా చూపిస్తుంది. సో విత్ దిస్ మస్కారా నా లుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టేజ్ మస్కారా తీసుకోవాలనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. అండ్ మీరు స్టేజ్లో ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నా నేను ఆ కూపన్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. సో డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్స్. అండ్ ఇప్పుడు దర్శన్ దగ్గరికి వెళ్దాము, తను ప్లాన్ ఏంటి అని చెప్తాడు, మేమేం ప్లాన్ చేస్తున్నాం మా అమ్మాయికి బర్త్డేకి అని చెప్పి. హాయ్ దర్శను. నైస్ షర్ట్. థ్యాంక్ యూ. ఈ డ్రెస్సింగ్ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వేసుకున్నాను గైస్. ఈరోజు నేను కూడా న్యాయం చేయాలని తీసుకున్నాను. నువ్వు ఎప్పుడు న్యాయం చేస్తా అంటావు. మీ అంత పార్ష్ మీ అంత రిచ్ కిడ్స్ కాదండి, మేము వేరే మోడల్ వేసుకున్నాను గైస్. ఇది యాక్చువల్ గా చాలా ఇష్టపడి తీసుకున్నాను నేను, అంటే 4000 అట్లా పడింది వితౌట్ డిస్కౌంట్. అప్పుడు కొత్త మోడల్ అని తీసుకున్నాను. బాగుంది క్యూట్ గా, కాకపోతే కొంచెం నెక్ దగ్గర అంతా లూజ్ ఉంది ఇక్కడ. అంటే టై చేసుకున్నా కానీ కొంచెం లూజే ఉంది, కొంచెం జారినట్టు అనిపిస్తోంది. సో ఇట్స్ ఓకే, చూడ్డానికి అయితే చాలా క్లాసిక్ ఉందని చెప్పేసి వేసేసుకున్నాను. సో బేసిక్ గా ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే చెప్పు దర్శన్, ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? రేపు మా డాడీ బర్త్డే ఉంది. సో వాళ్ళకి డాడీ ఒకటే కాదు, మా మావయ్య మా పప్పా గైస్. సర్లే, మా జీ అల్లా పప్పా గారండి. ఎస్, మా పప్ప బర్త్డే ఉంది సో అందుకే మేము ఏమనుకున్నామంటే అసలు నన్ను అసలు పట్టించుకోవడం లేవాలి. ఎవరు? మీ పప్ప. ఏం లేదు గైస్, పట్టించుకుంటారు. ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారా, అవునా సరే పాప ఏం చేస్తోంది, సర్లే మాట్లాడాలా, అట్లుంటది. అసలు ఏంది, ఎట్లున్నావురా, ఏం చేస్తున్నావు, ఏం అడుగుతారులేండి గైస్, ఉరికట్లు చెప్తా అంటాడు అంతే. సో ఫస్ట్ ఓకే స్టాప్ కంప్లైంట్. యాడ్ వదిలేస్తారు వాళ్ళ పప్ప. ఎప్పుడు కంప్లైంట్ కాదు గైస్. ఏమైంది తెలుసా, రేపు మా పప్ప బర్త్డే అని చెప్పినాం కదా. బేసిక్ గా వాళ్ళకి ఐఫోన్ అట్లా ఏమి ఇష్టం లేదనమాట, పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు వాళ్ళకి. ఎప్పుడు ఒక ఓపోనా ఏ ఫోన్ ఉండేది, ఇప్పుడు సామ్సంగ్ ఓపో ఏదో రెండు ఉన్నాయి మొత్తానికి. కూర్చొని మాట్లాడి ఇప్పుడు. ఓకే,
సో బేసిక్గా మా అత్తయ్య గిఫ్ట్ ఇచ్చిండేది అనమాట ఇప్పుడు ఉండే మా మామయ్య దగ్గర ఉండే ఫోన్ కూడా. అందుకు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఐఫోన్ గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నాము. దానికి స్ట్రాంగ్ రీజన్ అట్లా ఏం లేదనమాట. స్ట్రాంగ్ రీజన్ ఏం లేదు కానీ మీ పప్ప చెప్తుంటారు కదా ఏదో ఫస్ట్ టైం వాళ్ళ నోట్ నుండే నేను కూడా ఐఫోన్ వాడల్లా అన్నారు ఆ మాట అన్నారా ఇంకా. అవును, అప్పటి నుండి మా బేబీ పట్టుకుంది ఇంకా. సో నాకు అదేం చేస్తావో తెలియదు, పప్పకి ఈసారి కొనియాల ఇంకా అంతే. అవును. సో ఇంకా లాస్ట్ ఇయర్ కి నేను ఇది బండి కొనిపించిన. బండి వద్దన్నారు. వాళ్ళు ఏదన్నా చెప్తే వద్దు 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 అంటారు. అందుకే మేము చెప్పకుండానే తీసుకొస్తా ఉంటాం. ఏదైనా ఇప్పుడు కూడా అంతే, ఐఫోన్ రేపు కొంచెం సతా ఇచ్చిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నాం మేము గిఫ్ట్. వాళ్ళు అడగరు బేసిక్ గేమ్ తెచ్చినారు ఏమన్నా టైం స్పెండ్ చేస్తారు అంతే. సో బేసిక్ గా లాస్ట్ వరకు మేము గిఫ్ట్ ఏమి తీసుకోలేదు. కూతురుతో, కొడుకుతో కాదు. అయ్యో ఓకే ఫైన్, మేమేమి లాస్ట్ వరకు తీసుకోలేదు అన్నట్టే ప్రిటెండ్ చేస్తాం గైజ్. లాస్ట్ లో ఇద్దాము అని నా ఐడియా అనమాట. కానీ రేపు ఇంకా మన ప్లాన్ ని బట్టి అప్పుడప్పుడు చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్పలేము ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో బేసికలీ ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే మా మావయ్య కోసం ఐఫోన్ తీసుకుంటున్నాము. ఎస్, మా అత్తయ్య కూడా వస్తున్నారనమాట. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మా మావయ్యని అవాయిడ్ చేయడం. మేము ముగ్గురం వెళ్తున్నాము. యూజువల్ గా అయితే అసలు రారు వాళ్ళు. ఏం పాప ఈ రోజు ప్లాన్స్ అంటే నాదే ఈ రోజు పెద్దగా ఏం లేదు, మీరేమో ప్లాన్స్ అదే నేను అసలు మేమైతే అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా రమ్మంటే మీరే పోయేస్తాడు అక్కడ. నాకు ఆడ పని ఉంది, ఆడ ఫంక్షన్ ఉంది, ఈడుంది, ఈ రోజు వాళ్ళని అవాయిడ్ చేసేకి మేమే టైం ఇచ్చినాము. ఈ రోజు మీకు 5 o'clock వరకు టైం ఇస్తున్నాము, మీరు ఎక్కడైనా వెళ్ళేసి రండి, 5 o'clock వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, 5 తర్వాత మీరు మాతో పాటు రావాలా అన్నట్టు అన్నాం అనమాట. చూద్దాం ఇప్పుడు ఏం చెప్పి అవాయిడ్ చేయాలో ఏమో నాకు కూడా తెలీదు. సో యా, లెట్స్ గో గెట్ హిమ్ ఫోన్. ఏవి స్టాక్ లో ఉన్నా ఏం తెలియదు. మేము యూజువల్ గా ఎప్పుడు ఫోన్ తీసుకోవాలన్నా, ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలన్నా దేవికి వెళ్తా ఉంటాం అనమాట. ఇక్కడ బెంగళూరులో చాలా మంది, అవును చాలా మందికి తెలిసి ఉంటుంది. సో యా, లెట్స్ గో బై హిమ్ an ఐఫోన్. ఫస్ట్ టైం ఐఫోన్ వాడుతున్నా అంటే పాతది నేను ఇచ్చిన ఐఫోన్ వాడండి అంటే నాకు వద్దు, అయ్యో దీంట్లో ఏ యాప్స్ కూడా వర్క్ కాదు, నాకు అట్లా ఉండదు ఇట్లా ఉండదు. ఫస్ట్ యూజ్ చేయండి మీరు. అంటే ఆండ్రాయిడ్ యూజ్ చేసిన వాళ్ళకి సడన్ గా ఐఓఎస్ అంటే కొంచెం ఆ స్విచ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళు ఇంతవరకు ఐఓఎస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడలేదు అనమాట. దర్శన్ ఇచ్చిండేది కూడా వాడలేదు వాళ్ళు, మళ్ళీ దర్శన్కే ఇచ్చేసినారు. సో బేసికలీ ఇప్పుడు కొద్ది రోజులు అదే ఫోన్ యూజ్ చేయని వాళ్ళు, కొత్తది అలవాటు అయ్యే వరకు లెట్ హిమ్ యూజ్ బోత్. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తే అక్కడికే అయిపోతుంది అన్ని. ఓకే గైస్, లెట్స్ గో గెట్ హిమ్ ఐఫోన్. సర్ప్రైజ్ యా, సర్ప్రైజ్ రేపు. ఈ రోజు గెట్టింగే పెద్ద హెడ్ఏక్ మనకు. కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకో, దాంట్లో పట్టలే కదా. ఎందుకు? ఇది క్యూట్ గా ఉందని తీసుకున్నాను. అట్లానా? సర్లే అమ్మకి చెప్తాలే, అమ్మని బ్యాగ్ తీసుకోమని చెప్పు. ఓకేనా? నేను పెద్ద బ్యాగ్స్ క్యారీ చేయలేను గైస్. ఓన్లీ ట్రావెల్ లో ఉన్నప్పుడు మాత్రమే. లెట్స్ గో. దిస్ క్యూటీకి చిన్న బ్యాగే అవసరం. అయ్యో ఓకే, లెట్స్ గో. బై బాయ్. అత్తయ్యని పికప్ చేసేసుకున్నాము. యాక్చువల్గా ఏమైంది తెలుసా, మా మావయ్య స్నానానికి బయట చెప్పకుండా వచ్చేసినారు. లేకపోతే ఎక్కడికి అని 100 సార్లు అడుగుతారని చెప్పేసి. సో ఇప్పుడు కాల్ చేసి మేము ఇట్లా బయటకి, ఏం నన్ను వదిలేసి వెళ్ళిపోయినారు, మీరు ఎక్కడికి పోతున్నారు అని అడిగింటే జయనగర్లో ఏదో బట్టలు తీసుకురావాలని వెళ్తానంలే అంటే, నాకెందుకు బట్టలు అన్నారంట. ఏదో తీసుకోవాలంటున్నారు అంటే, వద్దు నాకేం బట్టలు ఏం వద్దు, ఏమని తీసుకునేలాగైతే రామరాజులో తీసుకోండి, నేను అంతకుమించి వేరేది వేసుకోను అన్నారంట. సో ఏందో జూహి కాల్ చేసింది కదా ఏమంట అని ఒక 2-3 సార్లు అడిగినారు. ఇందాక కూడా ఎవరైనా పోతున్నారు, నువ్వు దర్శన జూహి కూడా వచ్చిందా అని అడిగినారంట. సో ముగ్గురం పోతున్నాం అంటే, మరి ఎందుకు నన్ను వదిలేసిపోతారు? వాళ్ళు పిలిచినప్పుడు మామూలుగా రారు గైస్ అసలు. ఇట్లా మాకు ఏదైనా పని ఉన్నప్పుడే కదా. దర్శన్ రేపు బర్త్డే అని ఏందో కుతంత్రాలు చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా. ఏదో ఐడియా ఉండింటుంది వాళ్ళకి కొంచెమైనా, లేదు వీళ్ళు ఏదో తీసుకుండేకే పోతున్నారని. రేపు చాలా సతాయించిన తర్వాతే చూపియాలి గైస్, అంతవరకు చూపించకూడదు కదా దర్శన్. ఇప్పుడు పోయేసి ఏం చేస్తున్నారంటే, అయ్యో ఏమో ఆడ బట్టలు దొరకలేదు అట్లా వచ్చేసినాము అని చెప్తాం అంతే. అదొకటి చెప్తే సరిపోతుంది. ఓకే, పోయినాము చూసినాము, నచ్చలేదు పాత బట్టలు పెట్టినారు, కొత్త డిజైన్స్ ఏవి లేవు, వెనక్కి వచ్చేసినాము. ఓకే.
జయనగర్లో పార్కింగ్ దొరకడం అనేది పెద్ద టాస్క్. దట్టు ఏవైతే మెయిన్ షాప్స్ ఉంటాయో అక్కడ అస్సలు దొరకదు. అందుకే మేము పార్కింగ్ ఉండే జోన్లో కొంచెం దూరమైనా పర్లేదు, అక్కడ నుండి కావాలంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఫస్ట్ కార్ సేఫ్గా పెట్టేస్తే షాపింగ్ మనం కొంచెం మైండ్ ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. పార్క్ చేసి అక్కడికి వెళ్ళిన వెంటనే మొబైల్స్ అన్నీ చూస్తున్నాం. లేటెస్ట్గా రిలీజ్ అయింది 16 వర్షన్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. 16 Pro Max అన్నీ చూస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు ఉండేది తీసుకోవడం బెటర్ అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు యూస్ చేస్తూ ఉండేది మన ఐఫోన్ ఏ సైజ్ అయితే వస్తుందో మనకు అదే లెంతే ఉందన్నమాట మొబైల్. సో 16 Pro తీసుకున్నాం అనుకోండి కొంచెం చిన్నగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఓకే మీడియం సైజులో ఉండేది తీసుకుందాము అనుకున్నాము. సో మేము ఫస్ట్ నుండి కూడా అనుకోండిది ఏంటంటే ఇంట్లో 16 Pro Maxే తీసుకోవాలి అనుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు కంప్లీట్గా 3 కలర్స్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఆ రోజు పర్టికులర్గా లేదు అని చెప్పారు అండ్ 1 వీక్ వెయిటింగ్ పీరియడ్ ఉంది అన్నారనమాట. మేము డెఫినెట్గా అనుకోండిది ఏంటంటే బర్త్డే రోజే ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాము. సో మాకు నెక్స్ట్ కనపడిచ్చిండే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే 16+. ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ప్లస్ రెగ్యులర్గా యూజ్ చేసినవి కాకుండా కలర్స్ లైక్ వైట్ ఉంది, టీల్ ఉంది అండ్ పింక్ ఉంది. ఆబ్వియస్లీ పింక్ తీసుకోవట్లేదు ఎందుకంటే అది మరీ అంత క్లాసీగా కనిపించట్లేదు అనమాట. తీసుకోండి వాళ్ళు ఫీల్ అవ్వద్దండి, డెఫినెట్గా మీ స్టైల్కి తగిండేది మీరు తీసుకుంటారు. కానీ మావయ్య కొంచెం అఫీషియల్గా ఉండేది, కొంచెం క్లాసీగా డిఫరెంట్ కలర్ తీసుకుంటే బెటర్ కదా అండ్ వాళ్ళకి తగినట్టు ఉండేది తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మేము ఈ టీల్ కలర్ తీసుకున్నాము. దర్శన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ కెమెరా క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ రైట్ నౌ దర్శన్ నేను యూస్ చేస్తూ ఉండేది 15 Pro Max అనమాట. సో దానికి దీనికి ఏం కెమెరాలో పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు, అంత మంచిగా ఉంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ప్లస్ కేటగిరీలో మేము తీసుకునేది అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. సో ఇక్కడ మొత్తం బిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడాలి మా వైపు నచ్చుతుందో లేదో. మొబైల్ సక్సెస్ఫుల్గా తీసేసుకున్నాము. 3:30 లేదు ఆల్మోస్ట్ 4 అవుతుంది కదా టైం. నాకు ఆకలి మామూలుగా అవ్వట్లేదు ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ స్మూదీ తాగినాను నేను, అందుకే చాలా 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 ఆకలిస్తూ ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీనెస్ ఈస్ డామినేటింగ్ మై హంగ్రీ ప్రస్తుతానికి. బికాస్ తీసుకున్నాం అనమాట, మనము తీసుకునేది వచ్చేసి 16+ తీసుకున్నాము. బికాస్ కలర్స్ అయితే దీంట్లో ఎక్కువ అవైలబుల్లో ఉన్నాయి, ప్లస్ యూనిక్ కలర్ కూడా ఉంది. వాడడానికి కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళకి సూటబుల్ గా ఉంటుందేమో అని చెప్పేసి ఇంకా దర్శన్ నేను కలర్ లో నార్మల్ గా అయితే వాళ్ళు వాడేది ఏది ఈ గోల్డ్ లాంటిది, అవును, లేకపోతే ఈ వైట్. యాక్చువల్లీ ప్లస్ లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో వై ప్రో మ్యాక్స్ ప్రో అట్లా వదిలితే బాగుంటుంది. మనం కూడా క్యూట్ కలర్స్ తీసుకోవచ్చు. పింక్ కూడా ఉండింది తెలుసా, కానీ మరీ పింక్ అయితే అంత డీసెంట్ కనిపించదేమో. దట్టు పప్ప అఫీషియల్ గా వాడుతూ ఉంటారు కాబట్టి టీల్ తీసుకున్నాము. టీల్ ఈస్ వెరీ పాపింగ్ కలర్. బేసిక్ గా ఏ కలర్ తీసుకున్నా ఫోన్ పౌ చేసేస్తాంలేండి, కానీ ట్రాన్స్పరెంట్ వేసినప్పుడు ఏమైతుందంటే అది బాగా కనిపిస్తుంది అని మేము అనుకున్నాం అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ గా లెట్స్ గో హోమ్. ప్రస్తుతానికి ఆ ఫోన్ దాచిపెడుతున్నాము బికాజ్ రేపు బర్త్డే కాబట్టి రేపు కొంచెం సతా ఇచ్చిన తర్వాత మొబైల్ చేతికిద్దాము అని ఫిక్స్ అయ్యాము కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో దాచిపెట్టేసినాం దాన్ని. తర్వాత దర్శన్ వెళ్ళి దాన్ని కొంచెం గిఫ్ట్ ప్యాకింగ్ అది ఇది చేయించుకొని వస్తావు కదా. ఓకే గాయ్స్, ఏంది రేపు చూస్తారు కదా ఎట్లా చేపిస్తావు అని చెప్పేసి కొంచెం సతా ఇచ్చేలాగా చేపి, అంటే అంత తొందరగా ఫోన్ చూడకూడదు వాళ్ళు. ఓకేనా? ఓకే గైస్, లెట్స్ గో హోమ్ అండ్ హ్యావ్ ఫుడ్. బ్యాక్ హోమ్ వచ్చేసినాం గైస్. వచ్చి రాగానే అత్త ఇంట్లో పని బ్యాలెన్స్ ఉండేదంతా చేస్తున్నారు. నేను మార్నింగ్ చేస్తా అంటే దర్శన్ టైం అవుతుంది వచ్చే అన్నారు. మావయ్య దర్శన్ బయట కూర్చొని ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తున్నారు మా మామకి, ఏమి ఎక్కడున్నారు, నైట్ కేక్ తీసుకొని వస్తామంటే మేము ఇక్కడ లాక్ వచ్చేసినాం. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, నాకే తెలియదు నేను ఎక్కడుంటానో. వీళ్ళిద్దరు ఎన్నో ప్లాన్ చేసినారు, తీసుకోపోతున్నారు, ఇంట్లో ఉండడం లేదు అని చెప్తున్నారు అనమాట. సో బేసిక్గా మేమే వాళ్ళని కిడ్నాప్ చేసి తెచ్చేసినాము. ఇక్కడికి ఏం చెప్పలేదు అనమాట. ఊరికే రండి ఆ ఇంటి దగ్గర ఉందాము, ఎందుకు ప్రతిసారి ఇక్కడే అని చెప్పి లాక్కొచ్చేసినాం అంతే. సో 6:35 అయింది టైం. నాకు బ్లాక్ కాఫీ తాగాలని ఉంది. ఐ నీడ్ సమ్
కెఫెయిన్, లేదంటే అసలు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అండ్ దాంతోపాటు నిద్ర కూడా వచ్చేస్తుంది. ఈరోజు కొంచెం మేలుకోవాలి కదా, ఏమైనా కొంచెం గేమ్స్ నైట్ లాగా పెట్టుకుందాం అనుకుంటున్నాము. చూద్దాం మన బాయ్స్ ఏమంటారో. మా పప్ప అయితే నేను ఏమంటే అదే అంటారు. ఓకే అంటే ఓకే, డబల్ ఓకే ఆడదామంటారు. ఈ దర్శనే గైస్ క్రాంకీ ఫెలో పెద్ద. ఒక్కొక్కసారి ఆడదామంటాడు, ఇంకొకసారి ఏం ఆడతావు, ఎప్పుడు ఫోన్లో గేమ్స్ అయినా లైవ్గా ఫిజికల్ గేమ్ ఆడితే ఎంత బాగుంటుంది అల్వా అమ్మా. ఎస్ ఓకే, రైట్స్ టు బ్లాక్ కాఫీ. హాయ్, ప్లాన్ ఏంది? ప్లాన్ మేమేమనుకున్నామంటే రేపు ఇద్దాము, సతాయించి ఇద్దాం అనుకుంటే అవును, చూస్తే ఫుల్ నిద్రలో ఉన్నారు. ఈ టైంలో పోయేసి ఇస్తేనా షాక్ అవుతారు. మోస్ట్లీ నిద్ర అంతా వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 12 అయింది దర్శనం, ఇంకొక 1 minute ఉంది అంతే. ఇప్పుడు ఇద్దామా? 12 అయితేనే పోదాం, ఓకేనా? ఎక్కడ పెట్టినావు? గైస్ దర్శన్ వచ్చేసి దీంట్లో డైరీ మిల్క్ పెట్టినాడు. ఫోన్ తీసేసి, ఇది తీసేసేయి, అడాప్టర్ తీసేసేయి. అడాప్టర్ తీసేస్తే గుర్తుపట్టేస్తారు. అదైతే పాత బాక్స్ మందని చెప్పొచ్చు. అంతే, అది తీసేసి అది పెట్టేసి ఆ పిఆర్ బాక్స్లో పెట్టు దర్శన్, చెప్తా. ఆ బాక్స్లో పెట్టేసి ఇచ్చేద్దాం. అమ్మ ఇది అమ్మ కరెక్ట్ టైంకి ఎక్కడికి వెళ్ళారు? మేము ఫస్ట్ ఏదేదో ప్లాన్ అనుకున్నాము. కేక్ కట్ చేసేటప్పుడు కేక్లో పెట్టి ఇద్దామని ఒక ప్లాన్ ఉండింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఇచ్చేది వద్దు, నైట్ ఇంకా బర్త్డే 5 minutes అయిపోయే ముందు ఇద్దాం అనుకున్నాము. కానీ దర్శన్ చెప్పిండేది కూడా కరెక్టే, ముందే ఇచ్చేస్తే బర్త్డే రోజు యూస్ చేసుకోవడానికి ఉంటుంది అన్నాడు. ప్లస్ నైట్ టైం కదా, అంత కాన్షియస్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యరు నైట్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి. నేను ఏం చేశానంటే, నాది ప్లమ్ది ఒకటి పిఆర్ బాక్స్ ఉండిందనమాట. సో ఆ బాక్స్లో పెట్టి ఇస్తే బెటర్ కదా అనుకున్నాం. బాక్స్ కూడా క్యూట్ ఉంది. వాళ్ళు చూసిన వెంటనే ఏముంటుంది ఇందులో, ఏదైనా ప్రోడక్ట్ ఏమో అనుకున్నారు. చూడంగానే అందులో వాళ్ళు చూసేసారనమాట ఐఫోన్ది. అండ్ వి ప్రిటెండెడ్ ఏమని చెప్పి, లేదు లేదు ఇది మీ ఫోన్ కాదు, నాది పాత ఫోను అని చెప్పేసి. దే ఫెల్ట్ సో హ్యాపీ. ఆ కవర్ చూసిన అంటే ఆ బాక్స్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి గెస్ ఉన్నిందనమాట ఏమని. లేదు లేదు ఇది వీళ్ళ ఫోన్ అయితే అయ్యిండదు, కొత్త బాక్స్ ఇది అని చెప్పేసి లోపల చూస్తే చాక్లెట్ పెట్టామన్నమాట మేము. సో దర్శన్ నాకు ఇట్లాంటి ఐడియాలన్నీ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకా చాక్లెట్ చూసిన వెంటనే వాళ్ళకి 100% డౌట్ వచ్చేసింది, ఫోన్ తీసుకొని వీళ్ళు ఎక్కడో పెట్టారు అని చెప్పి. ఇంకా దాన్ని స్కాన్ చేయడం స్టార్ట్ చేశారనమాట, ముందర వెనకాల. మీ ఫోన్స్ వేరేటివి కదా, ఇది వేరే కదా, సో ఇది ఇప్పుడు మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అన్ని చూసి లేదు 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 ఖచ్చితంగా మీరు ఫోనే తీసుకొచ్చారు అని ఫిక్స్ అయ్యారు. కానీ దర్శన్ మాత్రం లేదు, కాసేపు సతాయించిన తర్వాతే మనం మొబైల్ ఇవ్వాలి అని చెప్పేసి జోబ్లోనే పెట్టుకున్నాడు. మొబైల్ తీయట్లేదు అనమాట బయటికి. వీఆర్ స్టిల్ ప్రిటెండింగ్, లేదు ఇది మాదే కావాలంటే చూసుకోండి అని చెప్పి. దే ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఆ బాక్స్ చూడంగానే వాళ్ళకి ఇంకా 90% సీన్ అర్థమైపోయి వాళ్ళప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. 2 months ಆಗಿಲ್ಲ ತಗೊಂಡು ಅಂತ ಹೇಳ್ಬೇಕು. హ్యాపీ బర్త్డే. ನೀವು ನೋಡಿ, ನಾವು ನೋಡಿದ್ವಿ ಆಲ್ರೆಡಿ. ಅದ್ರೊಳಗಡೆಯಿಂದ ಓಪನ್ ಮಾಡ್ಬೇಕು. ಅದ್ರೊಳಗಡೆಯಿಂದ ಏನಾಗಲ್ಲ, ಹಂಗೆ ಮಾಡಿ. ಹೊಸ ಐಫೋನ್. ఇವಾಗ నిద్రే ಹೋಯ್ತಾ పప్ప? అప్పుడు నుండి గుర్కలు అసలు మూవీ చూస్తుంటే కాదు గైస్. పుష్ప 1 మూవీ పెట్టమన్నారు, పెట్టినాము, చూడాలి కదా.
ఇది ఆన్ ಮಾಡ್ಬೇಕಾ ఇప్పుడు అది అలవాటు చేసుకుంటే ఒక 1 month టైం పడుతుంది. పప్ప అయితే అప్పటి నుండి ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ యూస్ చేసినారు. ఫస్ట్ నుండి ఆండ్రాయిడే. ఎస్ ಅಷ್ಟೇ. ఫస్ట్ టైం ఆపిల్. ನಾನ್ ಕೇಳಿದ್ದು ಯಾವ್ದು ಅಲ್ಲ, ನಾನ್ ಅನ್ಕೊಂಡಿದ್ದು ಸ್ಯಾಮ್ಸಂಗ್ ಫೋಲ್ಡಿಂಗ್ ಬರುತ್ತಲ್ಲ ದೊಡ್ಡದಾಗಿ ಹಿಂಗ್ ನೋಡ್ಬೋದು. ఎస్, దిస్ ఈజ్ హిస్ రియాక్షన్. మాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. దర్శన్ అయితే కాసేపు కూర్చొని అంత మొబైల్ సెట్ చేసి ఇస్తా అన్నారు. కాకపోతే పప్ప ఇప్పుడే వద్దు, సిమ్ వేసేది, డైరెక్ట్గా నేను ఆండ్రాయిడ్ నుండి iOS అంత ఫాస్ట్గా స్విచ్ అవ్వలేను, ఒక 1 week వెయిట్ చేద్దాం, 1 weekలో నేను కొంచెం నేర్చుకుంటాను ఎలా ఆపరేట్ చేయాలి, బేసిక్ థింగ్స్ అంతా అని చెప్పి. సో ఈ లోపల దర్శన్ అయితే ఫేస్ ఐడి పెట్టించడం, ఇంకా టిపికల్ iOSవి ఉంటాయి కదా ప్యాటర్న్స్, సెట్టింగ్స్. సో ఇంకా మేము యాపిల్ ఐడి అదంతా క్రియేట్ చేయాల్సి ఉందన్నమాట. మా మావయ్య ఏమన్నారంటే ట్రిప్కి వెళ్తున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో, బికాస్ బర్త్డే అప్పుడు మా దగ్గర ఉన్నారు కదా. సో పోస్ట్ బర్త్డే వాళ్ళు ట్రిప్కి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. సో అందుకే నేను ట్రిప్ నుండి వచ్చిన తర్వాత సెట్ చేసి ఇవ్వండి నాకు అన్నారు. ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు, దర్శన్ అయితే నాకు రెడీ చేయి, నీతో పాటు నాకు రెడీ చేయని వచ్చేస్తాడనమాట. సో బేసిక్గా తను ఏం వేసుకోడు, కొంచెం క్రీమ్ వేసుకుంటాడు, కొంచెం కన్సీలర్ అండ్ పౌడర్ అనమాట. లిప్ బామ్ వేసుకోమని నేను ఎన్నిసార్లు చెప్తాను, నేను చాలా ఫోర్స్ చేస్తే లిప్ బామ్ వేసుకుంటాడు. యా, వీఆర్ రెడీ. దీన్ని నేను ఆల్రెడీ ఓటీడీ అదంతా పోస్ట్ చేశాను, గెట్ రెడీ విత్ మీ. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఐ లవ్డ్ సీయింగ్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒకసారి ఫుల్ అవుట్ఫిట్ అంతా నేను చూపించేస్తాను. అండ్ ఈ అవుట్ఫిట్ చాలామంది బాగుందని చెప్పారు గైజ్. అసలు ఇది అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్, అండర్ 1000 రూపీస్. నేను తీసుకున్నప్పుడు 1500, డైరెక్ట్ స్టోర్లో డిస్కౌంట్ లేకుండే, బట్ మింత్రాలో ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. యాక్సెసరీస్ అవ్వచ్చు, ఏది దొరికితే వాటి లింక్స్ అయితే ఇచ్చి ఉంటాను. ఫుల్ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయినాం గైస్. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. సో లెట్స్ గో. ఎస్, దర్శన్ లంచ్ కి తీసుకెళ్తున్నాడు అనమాట మా అందరినీ, మా బర్త్డే బాయ్ కూడా. నేను పాపని లంచ్ డేట్ కి తీసుకెళ్తున్నా. ఈ రోజు డాడీ మా మమ్మీని లంచ్ డేట్ కి తీసుకెళ్తున్నా. కాదు, ఈ రోజు పప్ప మొత్తం ఫ్యామిలీ అందరినీ లంచ్ డేట్ కి తీసుకెళ్తున్నారు గైస్. ఓకేనా, వాళ్ళిద్దరు మళ్ళీ సపరేట్ గా వెళ్తారు. ఈ రోజు మనం కూడా పానకంలో పుడకల్లాగా దూరేద్దాం వాళ్ళిద్దరు మధ్యలో. మనం కూడా పోయి మంచిగా లంచ్ ఎంజాయ్ చేసి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేసి రావచ్చు. పప్పా రెడీయా పార్టీ కూడా? పార్టీ చెక్ రెడీనా అంటే ఫుల్ రెడీ గైస్, ఫుల్ క్యాష్ ఉంది అకౌంట్ లో. నిన్ననే చెక్ చేస్తాను, అదే పనిగా చెక్ చేసి. నిన్న నైట్ ఏం పెట్టుకున్నాం తెలుసా, ఈ రోజు జస్ట్ క్యాజువల్ గా వచ్చింది అనమాట. యూజువల్ గా కార్డ్స్ 4 పెట్టి ఆడతారు కదా గేమ్, ఎవరు కార్డ్ తీసుకుంటే వాళ్ళు బిల్ కట్టేటట్టు. మా పప్ప అయితే లేదు అట్లా నేను ఒప్పుకోను అంటే, సరే ఒక పని చేద్దాం, ఎవరి దాంట్లో హైయెస్ట్ అమౌంట్ ఉంటే వాళ్ళు బిల్లు పే చేయాలంటే మా పప్ప దాంట్లో. ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಮಕ್ಕಳೇ ಖರ್ಚು ಮಾಡೋದು, ಸುಮ್ಮನೆ ನನಗೆ ಕೇಳ್ತಾ ಇದಾರೆ ಅಷ್ಟೇ, ಎಲ್ಲ ಮಕ್ಕಳೇ ಖರ್ಚು ಮಾಡೋದು. అయ్యో, అంతా వీళ్ళే ఖర్చు పెడతారు, ఊరికే నాకు చెప్తాను అట్లే అని చెప్తాను. ಮೊಬೈಲ್ ಕೊಡಿಸಿದ್ದಾರೆ పప్ప, ఇట్స్ ఏ స్మాల్ గిఫ్ట్ పప్ప, ಸ್ಮಾಲ್ ಗಿಫ್ಟ್. ఎస్. ఓకే గైస్, ఆకలి అయితే ఉంది, ఆల్రెడీ 2 o'clock అయింది, ఇంకా కేక్ కూడా పికప్ చేసుకోవాలి. లెట్స్ గో. బాయ్. ఈసారి దర్శన్ నేను ఫిక్స్ అయిపోయాం, ఎక్కడికన్నా లంచ్కి అట్లా వెళ్ళాలంటే మన ఏరియాలోనే సేఫ్గా వెళ్ళేసి వద్దాము అని చెప్పి. బికాజ్ మన యానివర్సరీ రోజు చాలా దూరం వెళ్ళామన్నమాట, అండ్ వీఆర్ నాట్ 100% సాటిస్ఫైడ్ అక్కడ. సో అందుకే మేము ఏమనుకున్నామంటే టోర్ ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట, మాకు చాలా దగ్గర కూడా, అండ్ లంచ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దట్టు మండే, ఇంకెవరు ఉంటారు చెప్పండి. సో మండే చాలా రష్ తక్కువ
తక్కువ అంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఓకే ఇక్కడ బెటర్ అని చెప్పేసి ఇక్కడే స్టార్ట్ చేసేసామన్నమాట. జస్ట్ కేక్ సెట్ చేస్తున్నాము. దర్శన్ కేక్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా తెప్పించాడు. బాగుంది కదా, క్యూట్ అసలు. నేను క్లోజప్ కూడా చూపించాను. సో ఇక్కడ అమ్మాస్ పేస్ట్రీస్ అని చెప్పేసి చాలా పాపులర్ అనమాట, అక్కడే చేస్తూ ఉంటాడు కేక్స్ అన్ని యాజ్ యూజువల్గా. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పైనాపిల్ ఫ్లేవర్ నా ఒక్కదానికే కాదు, మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఇదే ఫ్లేవర్ ఇష్టం కాబట్టి అదే. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా మావయ్య మాకు బర్త్డే రోజు, మా మావయ్య కంటే మేము ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యామని చెప్పొచ్చు ఈసారి. ఎందుకంటే యూజువల్గా బర్త్డే రోజు వాళ్ళు దొరకరు అనమాట. చాలా హడావిడి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది వచ్చేస్తూ ఉంటారు. అండ్ మావయ్య ఫ్రెండ్స్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఫోన్ కాల్స్ అయితే ఇప్పటికి కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయిలేండి. బికాజ్ వాళ్ళ సోషల్ సర్కిల్ అనేది చాలా పెద్దది, చాలా యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. సో చాలా పెద్దది అనమాట. సో అందుకే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ కోర్మంగ్లా ఇంటి దగ్గర ఉంటే మిడ్-నైట్ కేక్ తెస్తూ ఉంటారు. సో హీఈస్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దట్ అఫెక్షన్ అండ్ ఆల్. కాకపోతే ఒక్కొక్కసారి మేము కూడా ఫ్యామిలీ టైం స్పెషల్ అకేషన్స్ రోజు మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈసారి అందుకే మేము చాలా కాన్షియస్గా ఇటు సైడ్ తీసుకొచ్చేసామన్నమాట. సో దట్ మాతో టైం స్పెండ్ చేసి కావాలంటే మీరు ఆరామ్గా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళండి అని చెప్పేసి. మా మావయ్య కంటే మేము ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా పీస్ఫుల్గా జరిగింది బర్త్డే అని చెప్పేసి. సో మేము క్వైట్ ఆపోజిట్ అనమాట. మా సోషల్ సర్కిల్ చాలా తక్కువ, మా ఫ్రెండ్ జోన్ చాలా తక్కువ. సో అట్లా అనమాట. బట్ ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. వీ లవ్ హ్యావింగ్ ఫ్యామిలీ టైం. సో అందుకే మంచిగా టైం స్పెండ్ చేసేసాము. అండ్ మా గిరి బాబాయ్ కూడా వచ్చారనమాట, వాళ్ళు జాయిన్ అయ్యారు మాతో పాటు. బెంగళూరులో మనకు ఏ సర్కిల్ అయితే ఉంటుందో దాన్ని మనం ఎక్కువ బిల్డ్ చేసుకోవడం కానీ, లేదంటే చాలా క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళతో కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. దట్ ఈస్ దర్శన్ అండ్ మీ. కానీ మా మావయ్య ఈజ్ అ సోషల్ బటర్ఫ్లై. యూఆర్ బ్యాక్ హోమ్ అండ్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. దర్శన్ అన్ని సౌండ్స్ చేస్తున్నాడు. కొత్తగా ఎవరైనా చూస్తా ఉన్నా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye guys. Bye. Bye. Tata. Bye.